మీ మకర రాశి వారికి 2026 సెకండ్ హాఫ్‌లో 2 మేజర్ చేంజెస్ అయితే ఉన్నాయి. సో, ఫస్ట్ చేంజ్ గనుక చూసుకుంటే మీకు ఈ యొక్క ఇన్‌హెరిటెన్స్‌కి సంబంధించి. సో, ఈసారి అతిచార గురుడు యొక్క గోచార సంచారం అక్టోబర్ 25కి సింహరాశిలో జరగడం మూలాన మీ వ్యయ తృతీయ స్థానాధిపతి అయిన గురుడు అవ్వడం మూలాన మీకు ఇన్‌హెరిటెన్స్‌కి సంబంధించి వారసత్వ ఆస్తులకు సంబంధించి కావచ్చు, కోర్ట్ కేసెస్‌కి సంబంధించి కావచ్చు, ఇంకేదైనా ఫ్యామిలీ ఇష్యూస్ అండ్ గొడవలు, మనస్పర్ధలు ఏదైనా ఫేస్ చేస్తూ ఉన్నా సరే ఈ టైం పీరియడ్‌లో అవి చాలా వరకు సర్దుమణిగిపోతాయి. అవి చాలా వరకు క్లియర్ అయిపోతాయి. అతి ముఖ్యంగా కోర్ట్ కేసెస్ అన్నీ కూడా చాలా వరకు క్లియర్ అవుతాయి. సెకండ్ ప్రెడిక్షన్ గనుక చూసుకుంటే డిసెంబర్ 5థ్ తర్వాత రాహు యొక్క గోచార సంచారం మీ జన్మ రాశిలోకి జరుగుతుంది. సో, ఇది జరగడం మూలాన డిసెంబర్ 5 తర్వాత మీకు ఎంత స్ట్రాటజికల్ థింకింగ్ ఉంటుందో అంతే ఓవర్ థింకింగ్ కూడా ఉంటుంది. అండ్ ఓవర్ థింకింగ్ అండ్ డిప్రెషన్ ఇష్యూస్ అనేది రావడం కానీ, అండ్ హెడేక్స్ అనేది ఎక్కువ రావడం కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటుంది. అండ్ అనెథికల్ బిహేవియర్ వైపు మూవ్ అవ్వడానికి కూడా చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. సో, ఈ టైం పీరియడ్‌లో మీరు డిసిప్లైన్‌గా ఉండాల్సి ఉంటుంది. చాలా వరకు మీ యొక్క థాట్స్ పైన కాన్షియస్‌నెస్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ రెండిటిని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఇవి జస్ట్ శాంపుల్స్ మాత్రమే. ఇలాంటి మంచి ప్రెడిక్షన్స్ ఇంకా చాలా చెప్తూ పరిహారాలు, జాగ్రత్తలు, మంచి మంచి చెడులు అన్నీ చెప్తూ ఒక లాంగ్ వీడియో చేసి మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. దాని లింక్ అనేది ఇక్కడ కింద రిలేటెడ్ వీడియో సెక్షన్‌లో ఉంటుంది. లేదంటే మన ఛానల్‌లోకి వెళ్ళినా సరే మీకు కనిపిస్తుంది. సో, చూడడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.